ఇట్ వెల్కమ్ టు డెరీ సీజన్ 1 అయితే వచ్చేసింది. ఈ సిరీస్ అయితే చాలా బాగుంది. చాలా మంది దీన్ని అయితే మిస్ అయ్యారని చెప్పాలి. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అయితే చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. అది అలా ఉండగా సడన్ గా మనకు ఈ హిట్ అయితే సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. అది సేమ్ మనకు స్ట్రేంజర్ థింగ్స్ పాత వైబ్స్ ని ఇచ్చింది అండ్ అలానే ఇంకా బ్రూటల్ గా చూపించింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 యొక్క డిసప్పాయింట్మెంట్ వల్ల ఈ సిరీస్ అయితే ఒక రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చిందనే చెప్పాలి. స్ట్రేంజర్ థింగ్స్ అక్కడ డిసప్పాయింట్ అయినా హిట్ అయితే ఆ లోటుని తీర్చిందనే చెప్పాలి. ఇదంతా ఓకే గానీ నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియోని తీసుకొని వచ్చని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. దానికి సమాధానం ఏమంటే ఈ సిరీస్ ఇంగ్లీష్ లో ఉందని చెప్పేసి చాలా మంది మిస్ అయ్యారు. అండ్ అలానే ఈ సిరీస్ చూసినా సరే కొంతమందికి కొన్ని విషయాలు అయితే అర్థం కాలేదు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకనే ఈ వీడియోని తీసుకొచ్చా. అండ్ అలానే ఈ స్టోరీని సింపుల్ గా స్టోరీ వైజ్ గా నరేషన్ ఇద్దామని చెప్పి కూడా అనుకున్నాను. అందుకే ఈ వీడియో తీసుకొచ్చా. ఇంకా అలానే ముఖ్యంగా మన ఛానల్లో సిరీస్లు మూవీలు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేయబోతున్నా. అందులో ఫస్ట్ వీడియో ఇది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రము మీ సపోర్ట్ని చూపించండి. దాంతో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీసుకొస్తా. సో పక్కా మీ సపోర్ట్ని అయితే చూపించండి. కామెంట్స్ లో అయితే హైప్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది వీడియో. ఈ ఇట్ వెల్కమ్ టు డెర్రీ అనేది ఇట్ మూవీస్కి ప్రీక్వెల్ స్టోరీ. ఇది ఎవ్రీ 27 ఇయర్స్కి ఇట్ వల్ల జరిగే దారుణాలను అయితే మనకు చూపిస్తారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ అనేది 1962లో డెర్రీ అనే ప్లేస్లో స్టార్ట్ అవుతుంది. మ్యాటీ అనే పిల్లోడైతే మనకి ఎక్కడ కనిపిస్తాడు. తను ఈ ఊరు నుండి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకొని బయటకు వస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. తను అక్కడి నుండి వెళ్ళాలని లిఫ్ట్ అడుగుతాడు. అప్పుడు ఒక ఫ్యామిలీ అయితే తనని ఎక్కించుకుంటారు. అయితే వాళ్ళంతా చూడడానికి నార్మల్గా ఉన్నా సరే సడన్గా వాళ్ళంతా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా ఉన్నట్టుండి ఒక ఆడమ్మ అయితే వింతైన బేబీకి బర్త్ ఇస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఇచ్చేసే మాయా అని. ఇంకా అప్పుడు మ్యాడీ అయితే కనబడకుండా పోతాడు. అలా కట్ చేస్తే 4 months తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి వింతైన అనుభవాల్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ లో లిల్లీ అనే అమ్మాయి ఉంటుంది. ఇంకా తను తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి మ్యాడీని వెతకాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అలానే వాళ్ళలానే రోనీ అనే అమ్మాయికి కూడా పైప్స్ నుండి వింత శబ్దాలు ఇంకా వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ కలుసుకుంటారు. వాళ్ళకి పైప్స్ లో వినపడే ఒక సాంగ్ అనేది దాన్ని గమనిస్తారనమాట. ఆ సాంగ్ ఒక సినిమాలోది. ఆ సినిమాలోని పాట చూస్తే మాత్రం ఏదైనా క్లూ దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ రాణి వాళ్ళ ఫాదర్ అయితే థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ఆ థియేటర్ యొక్క కీస్ అనేవి తన దగ్గరే ఉంటాయి. సో కాబట్టి రాణిని తీసుకొని వాళ్ళందరూ ఆ థియేటర్కి వెళ్తారు. ఇంకా వాళ్ళు మూవీ స్టార్ట్ చేస్తారు. అక్కడ ఆ సాంగ్ వచ్చినప్పుడు మ్యాడీ అయితే అక్కడ కనిపిస్తాడు. కానీ సడన్ గా ఒక బేబీ మాన్స్టర్ వచ్చి వాళ్ళందరినీ చంపేస్తుంది. కేవలం లిల్లీ, రాణి మాత్రమే అక్కడ బ్రతుకుతారు. తర్వాత వీళ్ళిద్దరూ జరిగింది పోలీసులకి చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చూసింది చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అండ్ మెయిన్ గా లిల్లీని మెంటల్ హాస్పిటల్లో పడేస్తారని చెప్పేసి తను భయపడుతూ ఉంటుంది. కానీ దీనివల్ల పోలీసులు ఆ థియేటర్లో జరిగిన సంఘటన కాబట్టి రాణి వాళ్ళ నాన్న దీనికి రెస్పాన్సిబుల్ అయి ఉంటాడని చెప్పేసి తనని పోలీసులు పట్టుకెళ్తారు. ఇంకా అందులోనూ తను బ్లాక్ కాబట్టి ఆ టైంలో ఉండే సొసైటీ అయితే బ్లాక్స్ ని చిన్న చూపు చూసేవాళ్ళు. రేసిజం అనేది చాలా ఎక్కువగా ఉండేది. అందుకనే ఈజీగా దీనికి నిందించి తననైతే జైలుకి తీసుకెళ్తారు. అయితే తన ఫాదర్ని కాపాడుకునేందుకు రోనీ లిల్లీ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పోలీసులకి చెప్పమంటుంది. కానీ తనని ఎక్కడ మెంటల్ హాస్పిటల్లో వేస్తారని చెప్పేసి లిల్లీ అయితే దీనికి ఒప్పుకోదు. ఇంకా లిల్లీ సూపర్ మార్కెట్కి అయితే వెళ్తుంది. ఇట్టయితే ఒక పికల్ మాన్స్టర్గా వచ్చి తనను భయపెడుతుంది. కానీ అక్కడ లిల్లీ యొక్క గందరగోళం తప్ప మిగిలిన వాళ్ళకి ఏమీ కనబడదు. లిల్లీని జెనిఫర్ హిల్ అనే మెంటల్ హాస్పిటల్లో వేస్తారు. ఇంకోవైపు మేజర్ లీరాయ్ హ్యాండ్లాన్ అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రూసోతో కలిసి డెర్రీలో ఉండే మిలిటరీ బేస్కి వస్తారు. లీరాయ్కి తనని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారో తెలీదు. ఇక్కడ అదే రోజు తన మీద ఎవరో మాస్క్ వేసుకొని అటాక్ చేస్తారు. కానీ లీరాయ్ అండ్ రూసో ఇద్దరు కలిసి వాళ్ళనైతే తరిమేస్తారు. ఇన్సిడెంట్ గురించి లీరాయ్ తన సుపీరియర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ అప్పుడే ఆ అటాకర్స్ ఎవరో అని చెప్పేసి తనకు తెలుస్తుంది. ఇంకా వాళ్ళ మీద డౌట్ అయితే వస్తుంది. ఇదంతా ఒక సెటప్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఇంకా దీని గురించి ఫ్రాన్సిస్ షా అనే ఒక జనరల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ అటాక్ ఒక టెస్ట్ లాంటిది. దాంతో లీరాయ్కి భయం అనేది లేదు అని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడే
వాళ్ళు చేయాలనుకున్న మిషన్ కి తను హెల్ప్ అవుతాడని చెప్పేసి జనరల్ అనుకుంటాడు. లీరాయ్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో మనకైతే రివీల్ చేస్తారు. ఢిల్లీలో ఉండే వుడ్స్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ కోసం వీళ్ళు వెతుకుతూ ఉంటారు. నార్మల్ పీపుల్ ఈ మిషన్ కి పనికిరారు, అందుకనే ధైర్యవంతులను మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలా వీళ్ళు లీరాయ్ని దీనికి తీసుకుంటారు. ఇంకా ఆబ్జెక్ట్ ని వీళ్ళు వెతకడానికి డిక్ హలరన్ అనే ఆఫీసర్ ని కూడా తీసుకుంటారు. డిక్ కి కొన్ని వింతైన మెంటల్ అబిలిటీస్ అనేవి ఉంటాయి. దీని ద్వారా తను ఈ ఆబ్జెక్ట్ ని వెతుకుతాడు. సో లీరాయ్ అండ్ డిక్ కలిసి ఈ పని చేయాల్సి వస్తుంది. లీరాయ్ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే ఆ ఆబ్జెక్ట్ ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకొని సోవియట్ యూనియన్ మీద గెలవాలని చెప్పేసి యుఎస్ మిలిటరీ అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రష్యా అమెరికా మీద న్యూక్లియర్ అటాక్ ని ఎక్కడ స్టార్ట్ చేస్తుందో అని చెప్పేసి భయంతో దాన్ని ఆపడానికి ఇదంతా వీళ్ళు చేస్తున్నామని చెప్పేసి చెప్తారు. దీనికోసం లీరాయ్, రూసో డిక్ ని తీసుకొని గాల్లోకి వెళ్తారు. అలా ఆ ఫారెస్ట్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. డిక్ కి ఉండే అబిలిటీస్ తో తను ఆబ్జెక్ట్ ఉండే డైరెక్షన్ ని వీళ్ళకి చెప్తూ ఉంటాడు. అయితే సడన్ గా డిక్ కి హాలుసినేషన్స్ అనేవి మొదలవుతాయి. అందులో పెన్నీవైజ్ ఉండే అండర్ గ్రౌండ్ అండ్ చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ఇలా తను చూస్తూ ఉంటాడు. లాస్ట్ కి తను హెలికాప్టర్ నుండి దూకేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే లాస్ట్ మూమెంట్ లో లీరాయ్ వచ్చి తనను కాపాడుతాడు. ఇంకో పక్క లీరాయ్ ఫ్యామిలీని అయితే మనకి ఇక్కడ చూపిస్తారు. తన వైఫ్ నేమ్ వచ్చేసరికి చార్లెట్, ఇంకా తన కొడుకు విల్. వాళ్ళైతే కొత్తగా ఈ ఊరికి వస్తారు. తను కొత్తగా ఈ ఊరికి వస్తాడు కదా, దాంతో తను అందరితో కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ తనకి రోనీ అండ్ రిచ్ అయితే పరిచయం అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా డిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మిలిటరీ ఒక కార్ని అయితే తవ్వి తీస్తుంది. అందులో కొన్ని డెడ్ బాడీస్ అయితే ఉంటాయి. దీని వెనకాల ఆ ఎంటిటీ ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి మిలిటరీ గ్రహిస్తుంది. ఇంకా ఆ ఎంటిటీ గురించి బాగా తెలుసుకోవడానికి జనరల్ ఫ్రాన్సిస్ అయితే రోజ్ అనే ఆమెను అయితే కలుస్తాడు. ఈ రోజ్ ఎవరంటే అక్కడ లోకల్గా ఉండే నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ యొక్క లీడర్. వీళ్ళకైతే ఈ ఇంటి గురించి బాగా తెలుసు. ఇంకా అప్పుడు మనకు బ్యాక్ స్టోరీని అయితే చెప్తారు. 1908లో జనరల్ ఫ్రాన్సిస్ షా అయితే చిన్నప్పుడు ఈ డెర్రీలో ఉంటాడు. తను ఆ క్రియేచర్ వల్ల ఇబ్బంది అయితే పడతాడు. అప్పుడు ఈ రోజ్ తనని కాపాడుతుంది. అలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా రోజ్ అక్కడ జరిగే సంఘటనలన్నీ తనకి చెప్తుంది. అండ్ అలానే ఆ మాన్స్టర్ని ఎలా కనిపెట్టాలో కూడా తను చెప్తుంది. ఇంకా కొన్ని రోజులకి షా అయితే ఆ ఊరు నుండి వెళ్ళిపోతాడు. దాంతో ఆ ఊరు నుండి దూరం వెళ్ళే కొద్దికి ఆ సంఘటనలన్నీ వాళ్ళు ఈజీగా మర్చిపోతారు. అందుకనే ఫ్రాన్సిస్కి అయితే అంతగా ఇవి గుర్తుండవు. ఇంకా సడన్ గా ఎప్పుడైతే 27 years తర్వాత మళ్ళీ ఆ ఎంటిటీ తన హంటింగ్ ని మొదలు పెట్టిందో షాక్ అయితే మళ్ళీ గుర్తొస్తుంది. అందుకనే తను రోజ్ దగ్గరికి వచ్చి ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటూ ఉంటాడు. ఇంకా ఆ మాన్స్టర్ ని కంట్రోల్ చేయడం కోసం ఆ ఆబ్జెక్ట్ ని వెతకాలని చెప్పేసి రోజ్ హెల్ప్ అడుగుతాడు. ఇంకో పక్క లిల్లీని మనకు మెంటల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే చేస్తారు. అక్కడ ఇంగ్రిడ్ అనే నర్స్ తో అయితే తనకి మంచి సంబంధం ఏర్పడుతుంది. తర్వాత లిల్లీ, రానీ, విల్ అండ్ రిచ్ వీళ్ళంతా కలుస్తారు. వీళ్ళందరూ కలిసి రానీ వాళ్ళ ఫాదర్ అయిన హ్యాంక్ ని విడిపించాలంటే ఆ మాన్స్టర్ యొక్క ఎవిడెన్స్ కావాలని చెప్పేసి ఆ ఎవిడెన్స్ కోసం వీళ్ళు టీమ్ అప్ అవుతారు. అలా ఆ ఎవిడెన్స్ తో వాళ్ళ ఫాదర్ ని రోనీ అయితే విడిపించుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా దాంతో వీళ్ళైతే ఒక సెమిటరీలోకి రాత్రి అయితే వెళ్తారు. రిచ్ అయితే తన కజిన్ చెప్పిన ఒక మ్యాజిక్ ప్రాక్టీస్ ని చెప్తారు. దాంతో వీళ్ళు ఆత్మలతో కాంటాక్ట్ లోకి రావచ్చు అని చెప్పేసి తను చెప్తాడు. దాంతో వీళ్ళందరూ కలిసి ఆ ప్రాక్టీస్ ని అక్కడ స్టార్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఆ దెయ్యాలు అయితే కనిపిస్తాయి. వాటిని ఫొటోస్ కూడా తీస్తారు. ఇంకా వాటిని వాళ్ళు డెవలప్ చేస్తారు. అందులో ఒక క్లౌన్ షేప్ అయితే వీళ్ళకి కనిపిస్తుంది. ఇంకా ఆ ఎవిడెన్స్ ని తీసుకొని వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. కానీ ఆ ఎవిడెన్స్ క్లియర్ గా లేకపోవడంతో పోలీసులు వాళ్ళని బయటికి పంపేస్తారు. ఇంకా వాళ్ళని ఎవరూ నమ్మరు. ఇంకా ఆ తర్వాత లీరాయ్ తన కొడుకుని ఫిషింగ్ అయితే తీసుకెళ్తాడు. అక్కడ ఆ మాన్స్టర్ వాళ్ళ నాన్నలాగా కాలిపోయిన గాయాలతో వాటర్ లో నుండి తన మీద అటాక్ చేస్తుంది. లాస్ట్ కి లీరాయ్ తనని కాపాడేస్తాడు. కానీ భయానికి లీరాయ్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి వాళ్ళ మిలిటరీ బేస్ కి షిఫ్ట్ అయిపోతాడు. ఇంకో పక్క సేమ్ వీళ్ళని అటాక్ చేసినట్లే లిల్లీ బెస్ట్ ఫ్రెండ్ అయిన మార్జ్ని అటాక్ చేస్తుంది. కానీ తన ఐస్ బాగా అఫెక్ట్ అవుతాయి. ఆ అటాక్ లో తనకి రైట్ కన్ను అయితే బాగా డ్యామేజ్ అవుతుంది. ఈ విషయాలు చూసిన తర్వాత మార్జ్ కూడా ఈ బ్యాచ్ తో అయితే జాయిన్ అయిపోతుంది. తర్వాత పిల్లలందరూ కలిసి మాట్లాడుకుంటారు. అసలు ఆ ఎంటిటీ ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి వాళ్ళు గమనిస్తారు. దానికి ఒక థియరీ లాగా వీళ్ళైతే ఇది చెప్తాడు. ఆ మాన్స్టర్ వాళ్ళని డైరెక్ట్ గా చంపకుండా భయపెడుతుంది. అలా ఉన్నప్పుడే ఆ భయం వల్ల తను తినే మనుషులు అనే వాళ్ళు చాలా టేస్టీగా ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో దాంతో వాళ్ళకి ఈ భయం అనేది రాకుండా లిల్లీ వాళ్ళ మదర్ వాడే టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చి అందరికి ఇస్తుంది. అప్పుడు ఆ మాన్స్టర్ ఎదురుపడినా వాళ్ళకి భయం అనేది రాదు కాబట్టి ఆ మాన్స్టర్ వాళ్ళని ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు.
జనరల్ షా ఆ ఎంటిటీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకొని రోజ్ వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇంకా మిలిటరీ తవ్వి తీసిన ఆ వస్తువుని తెలుసుకోవడానికి రోజ్ ఖచ్చితంగా వాళ్ళ మనుషుల్ని అక్కడికి పంపిస్తుందని చెప్పేసి షా అయితే గ్రహించి రోజ్ వాళ్ళ అల్లుడైన టానియల్ని అయితే అక్కడ వాళ్ళు పట్టుకుంటారు. ఇంకా టానియల్ని పట్టుకున్న తర్వాత ఆఫీసర్ డిక్ హెల్ప్తో వాళ్ళైతే టానియల్ మైండ్లోకి వెళ్తారు. అక్కడ ఆ మైండ్ని చదవడం మొదలు పెడతారు. అందులో ఆ ఎంటిటీ గురించి వాళ్ళ యాన్సిస్టర్స్ చెప్పిన కథని మనకిక్కడ చూపిస్తారు. వేల సంవత్సరాల ముందు ఒక మెట్రాయిడ్ అనేది ఆ ప్లేస్లో వచ్చి పడుతుంది. దాంతో నుండి ఒక ఎంటిటీ అయితే బయటకు వస్తుంది. అది ఏదో కాదు, ఈ ఆ ఎంటిటీ ఏది కావాలో ఆ ఫామ్లోకి మారి జంతువుల్ని వేటాడుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలకి నేటివ్ అమెరికన్స్ అయితే ఆ ప్లేస్లోకి వస్తారు. వాళ్ళకి ఈ ప్రమాదం ఎదురుపడుతుంది. అయితే వాళ్ళు దానికి ఓ సొల్యూషన్ అయితే కనిపెడతారు. అదేంటంటే ఆ ఎంటిటీ వచ్చిన మెట్రాయిడే దానికి ఒక కేజ్ లాగా ఉంటుందని చెప్పేసి తెలుసుకొని ఆ ట్రైబ్ యొక్క లీడర్ అయితే అందులో ఒక పీస్ ని తీసుకొచ్చి తన ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళ కొన్ని సంవత్సరాల వరకు ఆ ఎంటిటీ ఉండే ఫారెస్ట్ గానీ ఆ చుట్టుపక్కలకు గానీ ఎక్కడికి వెళ్ళరు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత యూరోప్ నుండి సెటిలర్స్ అయితే అక్కడికి వచ్చి సెటిల్ అవుతారు. ఇంకా ఆ నేటివ్ అమెరికన్స్ ఏమో ఆ ఫారెస్ట్‌లోకి వెళ్ళొద్దు, ప్రమాదం ఉందని చెప్పేసి వార్న్ చేసినా సరే వినకుండా హంటింగ్‌ని అయితే స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హంటింగ్ స్టార్ట్ చేసింది వాళ్ళు కాదు, ఆ ఇట్. దాని హంటింగ్‌కి వీళ్ళు చాలా మందే బలైపోతారు. ఇంకా ఆ తర్వాత ఆ ఎంటిటీ ఆ హంటింగ్ వల్ల దాని ఏరియాని ఎక్స్టెండ్ చేసుకుంటూ ముందుకొస్తూ ఉంటుంది. ఇది ప్రమాదం అని భావించిన నేటివ్స్ చీఫ్ వల్ల కూతురు ఇంకా ఇంకొంతమంది కలిసి ఆ మెట్రాయిడ్ స్టోన్స్ ని ఇంకా ఎక్కువగా తీసుకొని రావాలని చెప్పేసి అక్కడికి వెళ్తారు. అయితే ఆ దారిలో వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. కానీ ఎలాగోలా ఆ మెట్రాయిడ్ స్టోన్స్ ని వీళ్ళైతే తీసుకొచ్చేస్తారు. వాళ్ళు ఆ ఎంటిటీని ఎలాగో చంపలేం, కనీసం దాన్ని బంధించగలం అని చెప్పేసి నిర్ణయించుకొని ఆ ఎంటిటీ ఉండే ఏరియా చుట్టూ వాళ్ళు తెచ్చిన మెట్రాయిడ్ ని 13 స్టోన్స్ గా మార్చి వాటిని పాతపెడతారు. ఇంకా దాంతో అది ఒక సర్కిల్ లాగా దానికి కేజ్ లాగా మారి దాన్ని దాటి ఆ ఎంటిటీ అయితే బయటికి రాకుండా ఉంటుంది. అయితే సెటిలర్స్ ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఆ ఏరియాలోనే టౌన్ కట్టడం మొదలు పెడతారు. ఇంకొన్ని సెంచరీస్ గడిచే కొద్దికి ఆ ఫారెస్ట్ అంతా కూడా ప్రెజెంట్ మనం చూస్తున్న డెర్రీ టౌన్ లాగా క్రియేట్ అయిపోతుంది. ఇంకా ఆ మెట్రాయిడ్ పడి ఉన్న ప్లేస్ పైన ఈ ఇల్లునైతే కట్టారు. ఇది ఆ బౌండరీకి సెంటర్ పాయింట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ అలానే పెన్నీ వైస్ కి ఇదే ఇల్లుగా మారుతుంది. ఇక్కడ డానియల్ మైండ్ లో అయితే మనం ఈ స్టోరీని చూస్తాం. ఇంకా తర్వాత రోజ్ తన అల్లుడిని కలవడానికి వస్తుంది. మిలిటరీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ టానియల్ నుండి సరిగ్గా ఇంకా దొరకలేదు. సో మిలిటరీ అయితే తనని ఇంకా ఉంచేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు పెన్నీవైస్ ఉండే ఆ హౌస్ దగ్గరికి టానియల్ని కూడా తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకొని స్టార్ట్ అవుతారు. కాకపోతే ఆ ఎంటిటీ నుండి కాపాడుకోవడానికి రోజ్ అయితే ఆ మెట్రాయిడ్ స్టోన్ ని టానియల్కి ఇస్తుంది. ఈ స్టోన్ ని డాగర్ అని పిలుస్తారు. ఇంకా జనరల్ షా లెరాయ్‌ని పిలిచి ఆ మాన్‌స్టర్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని రావాలని జెప్పేసి ఒక టీమ్‌ని ఫార్మ్ జేసి పెన్నీవైస్ ఉండే ప్లేస్‌కి వాళ్ళని పంపిస్తారు. అక్కడ లెరాయ్, రూసో, డిక్ అండ్ టానియల్ కూడా వెళ్తారు. టానియల్ వీళ్ళకి రూట్ అయితే చూపిస్తూ ఉంటాడు. అలా ఆ టీమ్ అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ అందరూ వెళ్తూ ఉండగా సడెన్‌గా సెపరేట్ అయిపోతూ ఉంటారు. ఇట్ అయితే తన ట్రాప్‌ని స్టార్ట్ జేస్తుంది. అక్కడ వాళ్ళకి హెల్యూసినేషన్స్ అయితే చూపిస్తుంది. అలా ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. డానియల్ అక్కడి నుండి తప్పించుకుంటాడు గానీ, ఆ డాగర్ అక్కడే పడిపోతుంది. ఇంకా డిక్‌కి హెల్యూసినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అందులో తన ఫాదర్ ఒక బాక్స్‌ని ఓపెన్ చేయమంటాడు. దానివల్ల డిక్ చనిపోయిన వాళ్ళని చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క పిల్లలైతే మ్యాడీని చూస్తారు. ఈ మ్యాడీ ఇంకెవరో కాదు, మనకు ఫస్ట్ సీన్‌లో మిస్ అవుతాడు గదా! ఇటు వల్ల తనే ఇక్కడ మనకు కనిపిస్తారు. తను ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొనొచ్చాను. బట్ మిగిలిన వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయారు అని జెప్పేసి తనంటాడు. ఇంకా వీళ్ళంతా కలిసి మిగిలిన వాళ్ళని గూడా కాపాడాలని జెప్పేసి నిర్ణయించుకుంటాడు. మాడీ మాత్రం నేనిప్పుడే అక్కడి నుంచి తప్పించుకున్నాను. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళలేను అని జెప్పేసి చెప్తాడు. అయినా గానీ వీళ్ళందరూ వినకుండా తనని ఎలాగోలా అక్కడికి తీసుకెళ్తారు. దాంతో మాడీ అయితే వాళ్ళకి ఆ సివర్స్‌లో ఉండే దారినైతే చూపిస్తాడు. ఇంకా వాళ్ళందరూ కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి తప్పిపోయామని జెప్పేసి అర్థమవుతుంది. ఇంకా సడెన్‌గా మ్యాడీ అయితే వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు వాళ్ళతో ఉండింది మ్యాడీ గాదు, వాళ్ళని చంపడానికి పెన్నీవైసే ఈ రూపంలో వచ్చాడని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా పెన్నీవైస్‌ని చూసిన వీళ్ళందరూ భయపడి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతారు. ఇంకా లిల్లీ మాత్రం సెపరేట్ అయిపోతుంది. అలా పారిపోయే టైంలో పెన్నీవైస్ తన వెనకాలే వస్తూ ఉంటాడు. అయితే సడెన్‌గా
తనకి యానియల్ పడేసుకున్న డాగర్ అయితే కనిపిస్తుంది. దాన్ని చూసిన పెన్నీవైస్ అయితే భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క లీరాయ్‌కి కూడా హెల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి. అలానే ఈ పిల్లలు తనకి ఎదురొస్తారు. అది కూడా హెల్యూసినేషన్స్ అని చెప్పేసి అనుకోని వాళ్ళని కాల్చబోతుండగా తన ఫ్రెండ్ అయిన రూసో అయితే దానికి అడ్డుపడి ఆ బుల్లెట్ అయితే తనకు తగులుతుంది. దాంతో రూసో అయితే అక్కడికక్కడ చనిపోతాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళైతే అక్కడి నుండి బయటకొచ్చేస్తారు. లీరాయ్ విల్‌ని బయటికి వెళ్ళొద్దు అని చెప్పిన విల్ అయితే వినకుండా బయటికెళ్తాడు. దానివల్లే తన ఫ్రెండ్ చనిపోయాడని చెప్పేసి లీరాయ్ అయితే అంటాడు. ఇంక దానికి ఆర్గ్యుమెంట్ జరిగి లీరాయ్ విల్‌ని అయితే కొడతాడు. దాంతో విల్ అక్కడి నుండి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తర్వాత లీరాయ్ డిక్ దగ్గరికి వెళ్తాడు. డిక్‌కి ఈ ఎబిలిటీస్ చిన్నప్పటి నుండి ఉన్నాయని చెప్తాడు. అందులో తను చనిపోయిన వాళ్ళని కూడా చూడగలడు. దాన్ని తన గ్రాండ్ మదర్ హెల్ప్‌తో ఆపేస్తాడు. కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ ఎంటిటీ తన మైండ్‌తో ఆడుకుంది. చనిపోయిన వాళ్ళ ఆత్మలు తనకు కనబడడం మొదలవుతాయి. అది చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. ఇంకా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఇంకో పక్క లిల్లీ అక్కడి నుండి బయటపడ్డాక వాళ్ళ ఫ్రెండ్స్‌ని అయితే కలుస్తుంది. తనకు దొరికిన ఆ డాగర్‌ని చూపిస్తుంది. దాంతో ఆ మాన్స్టర్‌ని చంపొచ్చని చెప్పేసి తను చెప్తుంది. కానీ వాళ్ళు ఇప్పుడే అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాము. నువ్వెలా మళ్ళీ అక్కడికెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళు గొడవ పడతారు. ఇంకా దానికి ఒప్పుకోరు. ఇంకా లిల్లీని ఎవరు అర్థం చేసుకోలేదని చెప్పేసి తను బాధపడుతూ తన బాధని పంచుకోవడానికి ఇంగ్రిడ్ దగ్గరికి అయితే వెళ్తుంది. తినైతే నర్సు ఆ మెంటల్ హాస్పిటల్లో తనకి హెల్ప్ గా ఉంటుంది. సో తనైతే లిల్లీ కలవడానికి వస్తుంది. కానీ అక్కడ ఎవ్వరు ఉండరు. కాకపోతే అక్కడ ఒక ఫోటో చూస్తుంది. అది ఇంకెవరో కాదు, పెన్నీవైసే. ఇంకా అప్పుడు ఇంగ్రిడ్ అయితే వచ్చి అసలైన కథ చెప్తుంది. తను చిన్నగా ఉన్నప్పుడు తన ఫాదర్ తో కలిసి సర్కస్ లో ఉండేది. వాళ్ళ నాన్న పేరు బాబ్ గ్రే. తను క్లౌన్ వేషాలు వేసేవాడు. తన స్టేజ్ నేమే పెన్నీవైస్. తను చాలా మంచివాడు. అయితే ఒక రోజు రాత్రి తను సర్కస్ లో ఉండగా ఎవరో పిల్లవాడు వచ్చి మా అమ్మ నాన్న నుండి తప్పయ్యాను, నన్ను వాళ్ళ దగ్గర చేర్చు అని చెప్పేసి అడుగుతాడు. కానీ నిజానికి అక్కడ వచ్చింది ఆ ఎంటిటీ. అదైతే తనని అడవిలోకి తీసుకెళ్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి బాబ్ గ్రే అయితే కనిపించడు. ఇంకా అప్పుడు పిల్లలకి క్లౌన్ అంటే ఇష్టం అని తెలుసుకొని బాబ్ గ్రే యొక్క క్లౌన్ అపీరియన్స్ అయిన పెన్నీవైస్ ని అది ఫామ్ తీసుకొని పిల్లల్ని అయితే వేటాడడం మొదలెడుతుంది. అందుకే మనకు ఆ ఎంటిటీ అయితే పెన్నీవైస్ లాగా కనిపిస్తుంది. ఇంకా 27 ఇయర్స్ తర్వాత 1935 లో ఒక చిన్నపిల్ల బేస్మెంట్ లో క్లౌన్ ఉన్నాడు అని చెప్పేసి భయపడి హాస్పిటలైజ్ అవుతుంది. అది విన్న ఇంగ్రిడ్ అయితే ఆ పాపని తీసుకెళ్లి ఆ క్లౌన్ ని కలవాలని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడు వస్తాడు పెన్నీవైజ్. దాన్ని చూసిన ఇంగ్రిడ్ వాళ్ళ నాన్నే తిరిగి వచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ మాన్స్టర్ ఆ పాపని చంపేస్తుంది. ఇంగ్రిడ్ కి ఆ మాన్స్టర్ ఏమో వాళ్ళ ఫాదర్ లాగా కనిపించి వెళ్ళిపోతుంది. ఇంకా 27 ఇయర్స్ దాకా తను తిరిగి రాడు. అలా వాళ్ళ నాన్న కోసం తనైతే వెతుకుతూ ఉంటుంది. ఇంకా 27 ఇయర్స్ తర్వాత పెన్నీవైస్ మళ్ళీ తిరిగి వస్తాడు. అది తెలుసుకున్న ఇంగ్రిడ్ అయితే వాళ్ళ నాన్నని కలవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క రోనీ వాళ్ళ ఫాదర్ అయిన హ్యాంక్ ని షాషాంక్ ప్రిజన్ కి అయితే తీసుకెళ్తూ ఉంటారు. కానీ దారిలో ఏదో వచ్చి బస్ ని అయితే అటాక్ చేస్తుంది. కానీ ఎలాగోలా హ్యాంక్ అయితే తప్పించుకుంటాడు. తర్వాత తను ఇంగ్రిడ్ దగ్గరికి అయితే వెళ్తాడు. అసలు సంబంధం లేకుండా ఇదేం సంబంధం రా అని అడిగితే ఇదే అక్రమ సంబంధం. నిజానికి హ్యాంక్ అండ్ ఇంగ్రిడ్ అయితే ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే హ్యాంక్ అయితే ఇంగ్రిడ్ దగ్గరికి వచ్చి హెల్ప్ చేయమని చెప్పేసి అడుగుతాడు. అప్పట్లో రేసిజం అనేది చాలా ఎక్కువ. అందులోనూ ఇలాంటి ఎఫ్ఐఆర్లు అంటే మాత్రం ఇంకా డేంజర్ గా ఉంటుంది. బ్లాక్స్ ని ఇంకా దారుణంగా చూస్తారు. అందుకే దీన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంగ్రిడ్ అయితే లీరాయ్ భార్య అయిన చార్లెట్ యొక్క హెల్ప్ అనేది తీసుకొని హ్యాంక్ ని దాచాలని అనుకుంటారు. ఇంకా వాళ్ళు ఆ ప్లేస్ ని వెతుకుతుండగా ఒకటైతే దొరుకుతుంది. అదే బ్లాక్ సోల్జర్స్ అందరూ కలిసి ఒక క్లబ్ నైతే కట్టుకుంటారు. అక్కడైతే తను సేఫ్ గా ఉంటాడని చెప్పేసి హ్యాంక్ ని అక్కడ దాచుతారు. తర్వాత పిల్లలందరూ అక్కడికి వస్తారు, ఒక లిల్లీ తప్ప. ఇంకా రోనీ వాళ్ళ నాన్నని కలుసుకుంటుంది. ఇంకా హ్యాంక్ ఎస్కేప్ అవడం వల్ల పోలీస్ చీఫ్ అయిన బోవర్స్ అయితే జాబ్ నుండి తీసేస్తారు. దాంతో హ్యాంక్ మీద తనైతే పగ పెంచుకుంటాడు. ఇంకా హ్యాంక్ ఎక్కడున్నాడని చెప్పేసి తనకి ఎవరో ఒక హింట్ అనేది ఇస్తారు. ఇంకా దాంతో తను ఇంకా ఇంకొంతమంది కలుసుకొని హ్యాంక్ ని చంపడానికి ప్లాన్ వేస్తారు. నిజానికి ఇక్కడ సిటీ మొత్తం ఆ ఎంటిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా కోపంగా ఉంటారు. వాళ్ళు మ్యానిపులేట్ అయి ఉంటారు. అందుకే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు మాస్క్ వేసుకొని వచ్చి ఆ క్లబ్ దగ్గరికి వస్తారు. హ్యాంక్ ని వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు. కానీ బ్లాక్ సోల్జర్స్ అయితే దానికి ఒప్పుకోరు. ఇంకా దాంతో వాళ్ళు బయటకు వచ్చి క్లబ్ ని అయితే తగలబెట్టేస్తారు. అలానే గన్స్ తో వాళ్ళని కాలుస్తారు. దాంతో చాలా మంది అక్కడ చనిపోతారు. ఇంకా అదే టైంలో ఫ్రీ అన్నదానానికి వచ్చినట్టు పెన్నీవైస్ అయితే అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని చంపి తింటూ ఉంటాడు. దీన్నైతే
డిక్ చూస్తాడు. ఇంకా అక్కడి నుంచి బయటపడడానికి తను దారి చూస్తుంటే తనకైతే చనిపోయిన నేటివ్ అమెరికన్ లీడర్ అయితే కనిపించి వాళ్ళకి దారి చూపిస్తుంది. దాంతో కొంతమంది అయితే బ్రతికేస్తారు. అయితే మార్జ్ అండ్ రిచ్ అయితే అక్కడే ఉండిపోతారు. మార్జ్ ని ఒక బాక్స్ లో పెట్టి రిచ్ అయితే ఏం చేయలేక అక్కడే ఉండిపోతాడు. అప్పుడు తన లవ్ యొక్క కన్ఫెషన్ ని రివీల్ చేస్తాడు. బట్ తనైతే సాక్రిఫైస్ చేసుకొని చనిపోతాడు. నిజానికి నాకైతే ఇక్కడ చాలా బాధేసింది. ఈ సిరీస్ లో నాకైతే నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ ఇదైతే చాలా బాగా అనిపించింది. తనని ఇలా చంపేయడం నాకైతే బాధేసింది. తను ఇంకా ఉంటే బాగున్నాం, బట్ ఏం చేస్తాం, అది జరగలేదు. ఇంకా స్టోరీలోకి వస్తే పోలీస్ చీఫ్ అయిన బోవర్స్ కి హ్యాంక్ ఎక్కడున్నాడో చెప్పింది ఇంకెవరో కాదు, ఇంగ్రీడే. అలా ఎందుకు తను చేసిందంటే అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరిగితే పెన్నీ వైస్ ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి ఇంగ్రీడ్ అనుకుంటుంది. తను ఇలా చేస్తే లాస్ట్ కి అనుకున్నట్టు పెన్నీ వైస్ అయితే తను కలుసుకుంటుంది. అయితే తను కొంతసేపటికి రిలీజ్ అవుతుంది, అది తన ఫాదర్ కాదు ఇంకేదో ఎంటిటీ అని చెప్పేసి. దాంతో తను పారిపోవడానికి ట్రై చేస్తుంది. అయితే తననైతే పెన్నీ వైస్ డెడ్ లైట్స్ చూపించి తన కంట్రోల్లోకి తీసేసుకుంటాడు. తను లాస్ట్ కి పిచ్చిదిలాగా అయిపోతుంది. ఇంకా హ్యాంక్ ని రోజ్ ఇంటికి అయితే తీసుకొచ్చి కొంతసేపుకి అయితే తనని దాచిపెడతారు. ఇంకా ఊరు మొత్తం హ్యాంక్ చనిపోయారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలానే డిక్కి ఆత్మలైతే కనిపించి చిరాకైతే పుడుతూ ఉంటుంది. ఇంకా తను సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే లాస్ట్ కి లేరా అయితే వచ్చి తనైతే డైవర్ట్ చేసి నార్మల్ చేస్తాడు. ఇంకా దాచిపెట్టిన ఆ షార్ట్స్ నైతే కనిపెట్టడానికి వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్ కి కనబెడతారు. ఇంకా డిక్కి ఏమో ఇట్ అయితే కనపడదు, ఎందుకంటే ప్రెసెంట్ అది హైబర్నేషన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అందుకే తనైతే కనబెట్టలేడు. ఇంకో పక్క నేటివ్ అమెరికన్స్ ట్రైబ్స్ అయితే మీటింగ్ పెట్టుకుంటారు. అందులో చెప్తారు ఇంకా ఆ మాన్స్టర్ తన హంటింగ్ ని ఆపేసింది, 27 ఏళ్ల తర్వాత అది మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అంటారు. ఇంకా కనిపెట్టిన ఆ షార్డ్ ని మిలిటరీ అయితే తీసుకెళ్లి దాన్ని డెస్ట్రాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ లేరాయ్కి ఇదంతా అర్థం కాక అడ్డుపడతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తనకైతే అర్థమే కాదు. ఇప్పటి వరకు ఆ షార్ట్స్ ని యూజ్ చేసుకుని ఆ మాన్స్టర్ ని కంట్రోల్ చేయాలి, రష్యా మీద వాళ్ళు గెలవాలి అన్నట్టు ప్లాన్ చేశారు కదా, అసలు ఏంది ఇదంతా అని చెప్పేసి తను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు జనరల్ షా అయితే లేరాయ్ని పిలిచి నిజం చెప్తాడు. ఆ మాన్స్టర్ ని యూజ్ చేసుకుని రష్యాని కంట్రోల్ చేయాలని చెప్పేసి మేము అనుకోలేదు. నిజానికి ఆ మాన్స్టర్ ని కంట్రోల్ చేయకుండా వదిలిపెట్టడమే మా అసలైన ప్లాన్ అని చెప్పేసి తను చెప్తారు. ఇలా ఎందుకు చేస్తారని చెప్పేసి తను అడిగితే జనాల్లో భయం అనేది తగ్గిపోయింది. అసలు విచ్చలవిడిగా జనాలు ప్రవర్తిస్తున్నారు. అందరికీ భయం తగ్గింది, క్రమశిక్షణ లేదు. అందుకే ఈ క్రియేచర్ ని వదిలితే అందరికీ ఒక భయం పుడుతుంది, అందరిలో ఒక క్రమశిక్షణ వస్తుంది, అప్పుడే అందరూ బాగుంటారని చెప్పేసి జనరల్ చెప్తాడు. దానికి లీరా అయితే అస్సలు ఒప్పుకోడు. ఇది జనాల్ని కంట్రోల్ చేయడం కాదు, ఇష్టం వచ్చినట్టు చంపినట్టు అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి తను అడ్డుపడితే ఇంకా తనైతే ఆపి ఆ దొరికిన షార్డ్ ని వాళ్ళైతే మెయిల్ చేస్తారు. ఇంకా దాంతో పెన్నీ వైస్ అయితే నిద్రలో నుండి బయటకు వస్తాడు. ఎందుకంటే తనని ఆపేది ఈ షార్ట్స్ మాత్రమే. అది ఒక బౌండరీ లాగా ఉంటుంది కదా, అందులో ఒకదాన్ని తీసేసినప్పుడు ఒక డోర్ అనేది పెన్నీ వైస్ కి ఓపెన్ అయినట్టే. దాంతో తన బౌండరీ అనేది ఇంకా పెరుగుతుంది. సో కాబట్టి ఈ షార్డ్ అనేది తీసేయడం వల్ల తన బౌండరీ వీక్ అయ్యి పెన్నీ వైస్ అయితే పవర్ఫుల్ అయ్యి బయటకు వస్తాడు. ఇంకా దాంతో ఊరు మొత్తం పొగ రూపంలో కమ్ముకుంటాడు. తర్వాత పెన్నీ వైస్ స్కూల్కి వచ్చి అందరి పిల్లల్ని డెడ్ లైట్ సాయంతో కంట్రోల్ చేసి తీసుకెళ్లిపోతాడు. అలానే విల్ ని కూడా తన కంట్రోల్ చేసి తీసుకెళ్లి ఉంటాడు. లిల్లీ, మార్జ్, రానీ ముగ్గురు కలిసి విల్ని కాపాడాలని చెప్పేసి బయలుదేరతారు. అయితే లిల్లీ దగ్గర ఉండే ఆ డాగర్ అనేది మెల్లిమెల్లిగా లిల్లీ యొక్క మైండ్ ని కరప్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో లిల్లీ రాణి అండ్ మార్జ్ తో గొడవ పడుతుంది. ఇంకా వాళ్ళు లాస్ట్ కి మార్చి తీసుకెళ్తే గాని మనం కంట్రోల్లో ఉండమని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ డాగర్ ని మార్చి తీసుకెళ్తారు. ఇంకా లీరాయ్కి విల్ మిస్ అయ్యాడని చెప్పేసి తెలుస్తుంది. తన డిక్ తో కలిసి రోజ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ రోజ్ వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు పెన్నీ వైస్ ని ఆపడానికి ఆ బౌండరీని క్లోజ్ చేయాలి, అప్పుడే అది తనకి కేజ్ లాగా మారుతుందని చెప్పేసి అంటుంది. దానికోసం మిలిటరీ డెస్ట్రాయ్ చేసిన షార్ట్ బదులు లిల్లీ దగ్గరున్న ఆ డాగర్ ని యూజ్ చేసుకుని దాన్ని బౌండరీ లాగా ఆ షార్ట్ ప్లేస్ లో పెట్టచ్చని చెప్పేసి రోజ్ చెప్తుంది. ఇంకా రోజ్ డిక్ అయితే ఒక వింతైన పాయిజన్ ఇస్తుంది. దాంతో తనకి కనిపించే ఆ ఆత్మల బాధ అనేది బాగా తగ్గిపోతుంది. డిక్ ఇంకా ఆ డాగర్ ఎక్కడుందో కనుక్కుంటాడు. అక్కడికి వీళ్ళందరూ స్టార్ట్ అవుతారు. ఇంకా లిల్లీ, మార్జ్, రానీ పెన్నీ వైస్ ని ఆపడానికి వెళ్తారు కదా, అక్కడ పెన్నీ వైస్ కి వీళ్ళు ఎదురుపడతాడు. కానీ తను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అప్పుడు తన మార్జ్ ని సపరేట్ గా తీసుకెళ్లి తనని చంపాలని అనుకుంటాడు. ఇది ఎలా అంటే డిక్ అయితే తనని తన పవర్ సాయంతో కొంతసేపు ఆపుతాడు. అయితే ఈలోపు వీళ్ళంతా పిల్లలందరినీ కాపాడేసి
అక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత ఆ డాగర్ని తీసుకొని ఆ చెట్టు దగ్గరికి బౌండరీ లాగా పెట్టడానికి డానియల్ ఇంకా లీరాయ్ వెళ్తుండగా జనరల్ అయితే తన ఆర్మీతో వచ్చి వాళ్ళని ఆగమంటాడు. వీళ్ళైతే ఇంకా వినరు. దాంతో జనరల్ అయితే ఫైర్ చేస్తాడు. డానియల్ అయితే చనిపోతాడు. ఇంకా లీరాయ్ లెగ్ కూడా బుల్లెట్ తగులుతుంది. దాంతో వాళ్ళైతే ముందుకెళ్ళలేరు. ఇంకా ఆ తర్వాత లీరాయ్ ఏం చేయలేక విల్క్ అయితే ఆ డాగర్ని ఇచ్చి ఆ మిషన్ని కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్తాడు. ఇంకో పక్క పెన్నీవైస్కి కాన్షియస్ వచ్చేస్తుంది. అయితే అక్కడ జనరల్ వచ్చి పెన్నీవైస్ని చూస్తూ ఉంటాడు. అయితే పెన్నీవైస్ చిన్నప్పుడు తనని భయపెట్టి ఉంటాడు కదా, ఆ జనరల్ యొక్క స్మెల్ని గుర్తుపెట్టి పెన్నీవైస్ తనని చంపేస్తాడు. ఇంకా పెన్నీవైస్ అయితే పిల్లలను చంపాలని చెప్పేసి ఆ వైపు వెళ్తుండగా అప్పుడు లీరా అయితే పెన్నీవైస్ని అటాక్ చేస్తాడు. అలా వాళ్ళకి కొంత టైం అయితే మిగులుతుంది. కానీ పెన్నీవైస్ అయితే మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు. ఇంకో పక్క ఆ పిల్లలైతే ఆ డాగర్ని అక్కడ పెట్టడానికి చాలా కష్టపడుతుంటాడు. అప్పుడే మనకు షాకింగ్గా రిచీ యొక్క ఆత్మ అనేది వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. దాంతో అందరు కలిసి ఆ డాగర్ని పెట్టేసి బౌండరీని క్లోజ్ చేస్తారు. దాంతో పెన్నీవైస్ అయితే 27 ఇయర్స్ పాటు హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాడు. అక్కడితో పెన్నీవైస్ స్టోరీ ఎండ్ అవుతుంది. ఇంకా రిచీ ఫ్యూనరల్ అనేది జరుగుతుంది. తర్వాత మార్జ్ అయితే లిల్లీకి రివీల్ చేస్తుంది. పెన్నీవైస్ తనతో మాట్లాడతాడు కదా, అది చెప్తుంది. పెన్నీవైస్ కి టైంతో సంబంధం లేదు. తను ప్రతి సెకండ్ ని ఒకేలాగా ఫీల్ అవుతాడు. అంటే తను టైంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలడు. అలా తనకి రిచీ అనే కొడుకు పుడతాడని చెప్పేసి చెప్తుంది. తన ఫ్యూచర్ లో పెన్నీవైస్ ని చంపుతాడని కూడా చెప్తుంది. ఇంకా దాంతో వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ పెన్నీవైస్ ఫ్యూచర్ లో తనకి చావు రాకూడదని చెప్పేసి పాస్ట్ లో ఉండే ఆ కిడ్స్ యొక్క పేరెంట్స్ అయినా వీళ్ళని చంపితే ఫ్యూచర్ లో ఆ పిల్లలు పుట్టర్ కదా, దాంతో తనకి చావు ఉండదు కదా అని చెప్పేసి పెన్నీవైస్ ఈ పాస్ట్ కు వచ్చి మనల్ని చంపాలని చెప్పేసి అనుకుంటాడు. సో దాంతో తను ఇక్కడ ఫెయిల్ అయిపోతాడు కాబట్టి ప్రెసెంట్ లో మార్జ్ కూడా బ్రతికిస్తుంది. అంటే పెన్నీవైస్ మళ్ళీ పాస్ట్ లో 27 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్తాడు. ఢిల్లీలో ఉండే మార్జ్ వాళ్ళ పేరెంట్స్ ని ఇంకా ఇన్వాల్వ్ అయిన అందరు పేరెంట్స్ ని తను చంపడానికి వెళ్తాడు. అదే మనకు నెక్స్ట్ సీజన్ 2లో చూపించవచ్చు. ఇలా తను ఫ్యూచర్లో తనని చంపబోయే వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పాస్ట్ లో ఉండే వీళ్ళను చంపాలని చెప్పేసి వస్తాడు. అదే ఇటు యొక్క స్టోరీ. ఇంకా లిల్లీ చెప్తుంది, పాస్ట్ లో జరిగేది మనం ఎలాగో మార్చలేం, ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉండు, అది మన ఫైట్ కాదు, మన ప్రయత్నం అయితే ఇక్కడ జరిగిపోయింది, ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా బ్రతుకుదాం అని చెప్పేసి లిల్లీ అంటుంది. దీంతో మనం నెక్స్ట్ సీజన్ లో వీళ్ళ పేరెంట్స్ పాస్ట్ లో 27 ఇయర్స్ బ్యాక్ జరగబోయే టెర్రర్ అయితే చూడబోతున్నాం. ఇంకా ఎండింగ్ లో రోనీ అండ్ హ్యాంక్ అయితే వేరే ఊరికి వెళ్ళిపోతారు. లీరాయ్ ఫ్యామిలీకి రోజ్ అయితే ఒక ఆఫర్ ఇస్తుంది. దాంతో వాళ్ళు ఇక్కడే ఉండిపోయి డెర్రీని సేఫ్టీగా ఉండడానికి చూస్తూ ఉంటారు. ఇంకా డిక్ కూడా ఊరు వదిలి మౌంటైన్స్ లో ఉండే ఒక హోటల్లో అయితే జాబ్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇది 1980లో రిలీజ్ అయిన ద షైనింగ్ అనే ఫిలిం కి రెఫరెన్స్ అనమాట. అది ఎలా అంటే ఈ డిక్ అనే క్యారెక్టర్ ఫ్యూచర్ లో ద షైనింగ్ అనే మూవీలో తన స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా ఆ మూవీని ఈ యూనివర్స్ లో పార్ట్ చేశారు. ఇదైతే సూపర్ గా అనిపించింది. ఇంకా 26 ఇయర్స్ తర్వాత ఇంగ్రిడ్ ఎలా ఉంటుందో మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు. తను ఒక అజైలంలో ఉంటుంది. తనకి ఓ అరుపు అయితే వినిపిస్తుంది. అప్పుడు తను వచ్చి చూస్తే అక్కడ ఇట్ 1లో ఉండే బెవర్లీ మార్ష్ అయితే మనకి ఇక్కడ చూపిస్తారు. తన మదరే అక్కడ చనిపోయి ఉంటుంది. ఇక్కడ నుండి మనకు ఇట్ చాప్టర్ 1కి అయితే కనెక్ట్ చేస్తారు. ఇంకా ఈ ముసలావిడ్ని మనం ఇట్ చాప్టర్ 2లో అయితే బెవర్లీ వాళ్ళ పాత ఇంట్లో చూసాము. తను పెన్నీవైస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటుంది. ఇదైతే సూపర్ డీటెయిలింగ్. నాకైతే ఇది చాలా పీక్స్ అనిపించింది. ఇక్కడతో సీజన్ 1 అనేది ఎండ్ అవుతుంది. ఇంకా యాండీ ముస్చెట్టి అయితే ఇట్ ఫ్రాంచైజ్ ని చాలా బాగా తీస్తున్నారు. తను ఇలాంటి మాన్స్టర్ హర్రర్ ఇలాంటి గోర్ని అయితే బాగా తీస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఎందుకు ఫ్లాష్ అలా తీసేయడం నాకైతే అర్థం కాల. తను ఈ సైడ్ ఉంటేనే బెటరు, సూపర్ హీరో సైడ్ రాకుండా ఉంటే బాగున్నాం. అయినా సరే ఈ గన్ మామేమో డీసీయూలో బ్యాట్మ్యాన్ ని డైరెక్ట్ చేయడానికి మళ్ళీ యాండీ ముస్చెట్టినే తీసుకుంటున్నాడు. అది పెన్నీవైస్ కన్నా భయంగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. అండ్ అలానే ఇలాంటి మూవీస్ సిరీస్ ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఏదైనా వినాలి అనుకుంటున్నారా, దాన్ని అయితే కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మూవీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పక్కా కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో ఇస్తే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మెయిన్గా మన హర్రర్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.